హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిల్ ఏ టైగర్. ఇదో హిందీ లాంగ్వేజ్ కెనడియన్ డాక్యుమెంటరీ ఫిల్ము. ఇప్పుడు తెలుగాడిలో కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇండియా తరపున ఆస్కార్కి కూడా నామినేట్ అయింది. కానీ అదృష్టమైతే కలిసి రాలేదు, ఆస్కార్ గెలవలేదు. కానీ చాలామంది హృదయాలను అయితే తాకింది. 24 అవార్డ్స్ కూడా గెలిచింది, ఇంకా ఎన్నో రివార్డ్స్ కూడా. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నిషా పహుజా. ఆస్కార్కు నామినేట్ అయిన 10 బెస్ట్ ఫిలిమ్స్ ఒక వీడియో చేశా. ఆ వీడియోలో దీని గురించి చెప్పా. రన్ టైం 2 hours 8 minutes ఉంది. ఇది అడల్ట్ కంటెంట్కి సంబంధించింది అయినా సరే మీ ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడాలి, ఇలాంటి కంటెంట్ అనేవి సమాజానికి ఉపయోగపడేవి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మన బిహేవియర్ కూడా మార్చుకోవడం కోసం కొన్ని తెలుసుకోవాలి. మరి ఈ డాక్యుమెంటరీ చూసి నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీని జార్ఖండ్లో ఒక రూరల్ విలేజ్లో సెట్ చేశారు. ఒక ఫార్మర్స్ కుటుంబంలో ఒక 13 years అమ్మాయిపై ముగ్గురు అయితే గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ ముగ్గురు కూడా అదే విలేజ్ లోనే ఉంటారు. ఆ సిచ్యువేషన్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్వరు కూడా సపోర్టింగ్ గా ఉండరు. కానీ మిగతా వాళ్ళలాగా సైలెంట్ గా ఉండిపోకుండా వాళ్ళ నాన్న న్యాయం కోసం చేసిన పోరాటం ఈ డాక్యుమెంటరీలో మీరు చూస్తారు. ఆ టైంలో అతనికి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, లాస్ట్కి కేసు గెలిచారా లేదా, పేదవారికి న్యాయం జరిగిందా లేదా, అసలు టు కిల్ ఎ టైగర్ అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా కూడా మీరు చూస్తారు. మరి ఈ డాక్యుమెంటరీ చూసాక 5 ముక్కల్లో నేను చెప్పాలంటే, ఏ పవర్ఫుల్, ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, బ్రేవ్ఫుల్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ భయ్యా. ఇదేదో ఆస్కార్కి నామినేట్ అయిందని చెప్పట్లా, డాక్యుమెంటరీ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన, అది కూడా ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఫ్యామిలీస్ చూడాల్సిన స్టోరీ. కానీ అందరికీ సెట్ అయ్యేదైతే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. ముఖ్యంగా మాస్ ఆడియన్స్, కమర్షియల్ ఫైట్స్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అండ్ థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేసేవారికి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏమీ ఉండదు. వకీల్ సాబ్, నేరు సినిమాస్లో లాగా కోర్ట్ రూమ్ డ్రామా, డైలాగ్స్, సాక్ష్యాలు తారుమారు అవ్వడం, సస్పెన్స్ ఏమీ ఉండదు. ఒక ఫాదర్ పడే స్ట్రగుల్ని, అతను పడే బాధని, అతను పడే ఎమోషన్ని చాలా బాగా చూపించారు. డాక్యుమెంటరీ మొత్తం చాలా స్లో పేస్లో వెళ్తుంది భయ్య. చాలా ఓపిక పట్టయితే చూడాలి. నిద్ర కూడా కొంతమందికి అయితే రావచ్చు. కానీ దీనికి టు కిల్ ఎ టైగర్ అని ఎందుకు టైటిల్ పెట్టారనుకున్నా, ఇందులో పులి లేదు కదా అనుకున్నా. కానీ క్లైమాక్స్లో ఆ ఫాదర్ దానికి మీనింగ్ చెప్తుంటే భలే అనిపించింది. నేను కూడా ఇక్కడ చెప్పొచ్చు, స్పాయిల్ అయిపోద్ది. అతని మాటల్లో వింటుంటే మజా వస్తుంది. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ భయ్య. డాక్యుమెంటరీ కాబట్టి, అది కూడా విలేజ్లో జరుగుతుంది కాబట్టి, ఆ అట్మాస్ఫియర్, వాళ్ళు వేసుకునే బట్టలు, ఆ ఇల్లు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. పాప కూడా బాగానే యాక్ట్ చేసింది. రంజిత్ ఫార్మర్ క్యారెక్టర్లో చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతనికి తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, సెట్ అయింది. శ్రీకాకుళం లాంగ్వేజ్లో పర్లేదు. బీజిఎం కూడా స్టోరీకి తగ్గట్టు అయితే ఉంది. దీనికి మైనస్ల గురించి ఏం చెప్తాం, స్ట్రైట్గా వెళ్ళిపోద్ది, ఎటువంటి ట్విస్టులు లేకుండా స్లోగా రన్ అవ్వడం, అందరు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవడం అయితే మైనస్. మరి ఈ డాక్యుమెంటరీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.